రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంప్ కార్యాలయం సందర్శకులతో సందడిగా మారింది. పలు గ్రామాల ప్రజలు, నాయకులు వచ్చి ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని కలిసి సమస్యలు విన్నవించారు. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయి. ఇకపై ఉదయం 9 గంటలకే పాఠశాలల గంట మోగుతుంది. తాజాగా 2023-24 క్యాలెండర్ను విద్యాశాఖ విడుదల చేసింది. నిజామాబాద్ నగరంలోని వైద్య ఆరోగ్య శాఖలో అటెండర్ గా పనిచేసిన అనిల్ కుమార్ విధుల్లో అక్రమాలు పాల్పడినందుకు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రత్యేక బృందాలు వాహనాల తనిఖీలో 1,61,00,00,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ టీం అధికారులు విచారించి సాక్ష్యాలు పరిశీలించిన తర్వాత బాధితులకు తిరిగి స్వాధీనం చేసుకున్న 1,61,00,000 రూపాయలు చెల్లించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. నగరంలోని బాలురా జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షల్లో చూచిరాతలకు పాల్పడిన 3 విద్యార్థులపై సిట్టింగ్ స్క్వాడ్ కేసు నమోదు చేశారు. జిల్లాకు చెందిన పర్వతారోహకురాలు మలవత్ పూర్ణను రాష్ట్ర పంచాయతీ రాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసూరి అనసూయ అలియాస్ సీతక్క అభినందించారు. డొంకేశ్వర్ మండలం నికల్పూర్ గ్రామానికి చెందిన గంగాధర్ నిమ్స్ ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ నాయకులు వినయ్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ద్వారా 3 లక్షల ఎల్ఓస్ ని బాధితులకు స్థానిక కాంగ్రెస్ నాయకులు అందజేశారు. రూరల్ మండలంలోని తిరుమన్పల్లిలో బీరప్ప పండుగ ఘనంగా నిర్వహించారు. ముక్కల్ మండలంలో వేసవి కబడ్డీ క్రీడా శిక్షణ పోటీలు నేటితో ముగియనున్నాయి. సిరికొండ మండలంలో 8 నెలలుగా ట్రాన్స్ఫార్మర్ రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.